ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, అనుదినము ఆయన మనలను దర్శిస్తూ బలపరుస్తూ మన పడకల యొద్ద ఉండగానే ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, తట్టి లేపుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి చింతించుకున్న బిడ్డ, నేనున్నాను, నేను నిన్ను ఆదుకునే దేవుణ్ణి, నేను నిన్ను విడిపించే దేవుణ్ణి, నేను నీకు సహాయం చేసే దేవుణ్ణి. ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోక మరి విచారముతో ఉండకుండా దేవుని మాటల చేత ధైర్యం తెచ్చుకో. ప్రభు మెండైన కృప నీకు సమృద్ధిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చదువుకున్న రీతిగా మరి ఇక్కడ చూడండి, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేశారేమో అని తన హృదయములో దేవుణ్ణి ఒకవేళ దూషించారేమో అనుకొని వారిలో ఒక్కొక్కని కూడా పిలువనంపించి వారిని పవిత్రపరచి, చూస్తున్నారా, వారిని పవిత్రపరిచి, మొట్టమొదట వారిని పిలువనంపించి, రెండవది వారిని పవిత్రపరిచి, మూడవది అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చాడు. ఇలాగూ నిత్యము కూడా యోబు చేస్తూ ఉండేవాడు. ఒక దినము కాదు, 2 దినాలు కాదు. అవును ప్రియ దేవుని బిడలారా, నిత్యము. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన అంటున్నాడు కదా, మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి యోబు కూడా నిత్యము ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నా బిడ్డలు, ఎందుకంటే 10 మంది సంతానము కూడా మరి వారు రోజు ఒక్కొక్కరి ఇంటిలో విందు జరుపుకుంటూ ఉన్నప్పుడు వారి సహోదరులను కూడా పిలిపించుకొని కుటుంబముగా సంతోషిస్తూ మరి ఆనందిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవంలో ఒకవేళ వారు తిని త్రాగి మత్తులై దేవుని దూషించారేమో, ఏదైనా అపవిత్ర కార్యాలు చేశారేమో అని, మరి ఎందుకంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, మరి న్యాయవంతుడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎలాంటి పాపము, ఎలాంటి కూడా మరి అపవిత్రతకు చోటివని ఈ యొక్క వ్యక్తి తన బిడ్డలను కూడా అట్టి రీతిగానే మరి అటువంటి మార్గములోనే నడిపించుకుంటూ, ఒకవేళ మరి వారు తిని ఆ మత్తులో దేవుణ్ణి దూషించారేమో, దేవుణ్ణి మరి మహిమపరచకుండా మరి ఎంతో వ్యర్థముగా వారి యొక్క జీవితాలను, వారి ఆలోచనలను అపవిత్రపరుచుకున్నారేమో అని ఆలోచనతో, అవును, వారు దూషించకపోయినా, వారు మరి ఎలాంటి అపవిత్ర కార్యములు చేయకపోయినా యోబు అంతరంగములో భయం, యోబు అంతరంగములో దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల శ్రద్ధ, అటు రీతిగా మరి తన బిడ్డలందరూ కూడా భక్తి మార్గములో నడిపించుకొనుటలో వారిని వేకునే చూడండి, మరి అరుణోదయమున వారిని లేచి, వారిని లేపి, పిలువనంపించి, వారిని పవిత్రపరిచి, మరి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దేవుని ఎదుట దహన బలి అర్పిస్తా ఉన్నాడు. అంటే ఒక్కొక్కరి నిమిత్తము దేవుని ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన ధూపము దేవుడు ఆఘ్రాణించే విధంగా వారి యొక్క పాపములు తను ఒప్పుకుంటూ, అయ్యా నా పిల్లలు ఒకవేళ దోషం చేశారేమో, తెలియక నిన్ను దూషించారేమో, తెలియక నిన్ను మరి ఏ విధమైన అపవిత్ర కార్యాలు చేశారేమో అని దేవుని ఎదుట మరి తాను వారి పక్షాన నిలబడి గోజాడుకుంటూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఇవి దుర్దినాలు, ఇవి అంత్య దినాలు.
యోబు వల్లే ప్రతి తల్లిదండ్రి కూడా ఉంటే ఎంత బాగుండు. అవును, బిడలు చెడిపోకుండా, మరి బిడలు మార్గము తప్పి లోకములో భక్తిహీనతలో, మరి అవును అపవిత్రతలో ఈ దినాలు మరి ఎంతో భయంకరమైన దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు. ప్రతి తల్లిదండ్రి కూడా తన బిడల నిమిత్తము ఈ విధముగా అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఎంత ధన్యత. ప్రతి కుటుంబంలో కూడా యోబు లాంటి ఈ ప్రార్థనాత్మ కలిగిన అరుణోదయమున లేచి ప్రార్థించేవారు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు క్షేమముగా ఉంటాయి, వారి కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. ప్రియ దేవుని బిడలారా, అవును యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి తన యొక్క దేశములో ఎంతో ధనికుడు, ఐశ్వర్యవంతుడు. యోబులో ఎలాంటి పాపము లేదు, యోబులో ఎలాంటి లోపము లేదు. అయినా కూడా ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు. యోబు పొందిన శ్రమలు ఈ లోకములో ఎవరు పొంది ఉండరు. అయినప్పటికీ కూడా దేవునిని దూషించిన వాడు కాదు, దేవునిని మహిమపరిచిన వాడు. తన బిడ్డల నిమిత్తము కూడా దేవుని ఎదుట తన్ను తాను ఒప్పుకొని, అవును దినవృత్తాంతాలు మరి 7:14 ఉంటుంది కదా. అవును, మరి దేశము యొక్క క్షేమము కొరకు మరి చూడండి, ఎవరైతే మీ పాపములు ఒప్పుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని. అలానే నీ కుటుంబం కొరకు, అలానే నీ వ్యక్తిగత జీవితం కొరకు నిన్ను నీవు తగ్గించుకొని, యోబు కూడా తగ్గించుకున్నాడు. యోబుకి ఏమీ కొదువలేదు, యోబుకి అంతా సమృద్ధి, ఇంటి నిండా పనివారు, ఏమీ కొదువు లేనప్పటికీ యోబు అరుణోదయమున లేచేవాడు, వేకునే లేచేవాడు, తన బిడలను పవిత్రపరిచేవాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా దోషము చేశారేమో, దేవుని దూషించారేమో అని దేవుని ఎదుట మరి వారి మధ్య దేవునికి తన బిడ్డలకు మధ్యవర్తిగా ఉండి గోజాడుకుంటూ విజ్ఞాపన చేస్తూ దేవుని కనికరాన్ని, దేవుని కృపను, దేవుని దయను కోరుకున్న రీతిగా సహోదరి సహోదరుడిగా నీవు కూడా నీ కుటుంబం కొరకు, నీ వాళ్ళ కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ సంఘము కొరకు, నీ దేశము కొరకు అట్టి రీతిగా ప్రార్థన అనుభవం కలిగి ఉంటే నీవెంత ధన్యుడవు, నీవెంత ధన్యురాలవు. ఎందుకంటే ఇవి దుర్దినాలు. నీ ప్రార్థనను బట్టి ఆయన నీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు, నీ ప్రార్థనను బట్టి ఆయన నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు, నీ ప్రార్థనను బట్టి ఆయన నీకు కలిగిన సమస్తమును కూడా బాగు చేస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు. అవును, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు కనుక అవును ప్రభువా, నేను కూడా విసుకక నిత్యము, యోబు నిత్యము ఇలాగు చేయుచు ఉండేవాడంట, ఒక్క దినము కూడా. అవును ప్రియ దేవుని బిడలారా, మరి మన యొక్క వ్యక్తిగత అనుభవం, మన ప్రార్థన అనుభవం ఏ విధంగా ఉంది? నిత్యము ఆయన అంటున్నాడు, విసుకక నిత్యము మీరు ప్రార్థన చేయండి, నాకు మొరపెట్టండి, నేనున్నాను మిమ్మల్ని ఆదుకోవడానికి అని. మనము ఒక్కసారి 2 సార్లు ప్రార్థన చేస్తే 3వసారి విసుకిపోతూ ఉంటాం. ఇంకేం చేస్తాంలే, తర్వాత చేయొచ్చులే, మరలా ఏదైనా శ్రమ, మరలా ఏదైనా తొందర, మరలా ఏదైనా భయం, కలవరం వచ్చినప్పుడు అప్పుడు వెళ్తాం ప్రార్థనలోనికి. అప్పటి వరకు దేవుని ముఖాన్ని చూడడానికి ఇష్టపడని వారు ఎంతో మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభు వారిని బట్టి బాధపడుతూ ఉంటాడు. నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి మరి నన్ను ఎప్పుడు దర్శించుకుంటారు, నాతో ఎప్పుడు మాట్లాడతారు. ఆయన నిత్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉండే దేవుడు కనుక యోబు కూడా నిత్యము అరుణోదయమున లేచి తన బిడ్డలను పవిత్రపరుచుకుంటూ ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పిస్తూ దేవుని ఎదుట సాగిలపడి తను తాను తగ్గించుకొని దేవుని మహిమపరిచిన వ్యక్తి కనుక యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దుష్టుడు ఓడిపోయాడు, కానీ యోబు గెలిచాడు. దేవుని బిడ్డగా రెండింతల ఆశీర్వాదమును, కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదముతో, సమృద్ధికరమైన దీవెనతో యోబును దేవుడు ఎలా హెచ్చించాడు, విస్తరింపచేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించే వారికి ఎన్నడూ ఓటమి లేదు. ప్రార్థించేవారు ఉంటే అక్కడ విజయం, అక్కడ జీవం, అక్కడ వెలుగు. అవును ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి ప్రార్థన ఆత్మ నాకు కూడా దయచేయి ప్రభు అని దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని ఆయన సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన ఆత్మతో మనము నిండుకొనిన వారమై ఉండులాగున ప్రభు ఎదుట మరి మనలను మనం తగ్గించుకొని ఆయనను వేడుకుందాం. ఇవి అంత్య దినాలు,
ప్రభువుకి సన్నిహితముగా సమీపముగా ఉన్నవారు దుష్టుడు ఏమీ చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో యోబు వలె మేము కూడా, అవును ప్రభువా, మా కుటుంబాల కొరకు, మా సంఘము కొరకు, నాయనా మా బిడ్డల కొరకు, మా సమాజము కొరకు, మా దేశము కొరకు, మా ఇరుగు పొరుగు వారి కొరకు యోబు ఏ విధంగా వంతుల చొప్పున తన పిల్లలు వారి విందులు ముగించుకున్నాక ఏదైనా దేవుణ్ణి దూషించారేమో, అపవిత్ర కార్యాలు చేశారేమో, అవును ప్రభువా, ఈ దినాల్లో కూడా నాయన తల్లిదండ్రులు అట్టి రీతిగా యోబు వలె అరుణోదయమున లేచి ప్రార్థించే అనుభవంలో ఉంటే ఎంత ధన్యులు. కుటుంబాలు ఎంత నెమ్మదిగా ఉంటాయి, ఎంత క్షేమముగా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయి. అవును ప్రభువా, నాయన కనికరించండి, కృప చూపండి తండ్రి. నిత్యము అలాగు చేయుచు ఉండే అనుభవం మాకు కూడా అనుగ్రహించండి. నీ వాక్యం సెలవిస్తుంది, వెసుకక నిత్యము ప్రార్థన చేయమని, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయమని. ఇవి దుర్దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, ఎక్కడ చూసినా క్షేమం లేదు. నీ సన్నిధిలోనే ప్రార్థించేవారు ఎక్కడుంటే అక్కడ క్షేమం, అక్కడ భద్రత. ఏ కుటుంబంలో ప్రార్థించేవారు ఉంటే ఆ కుటుంబానికి నెమ్మది, ఆ కుటుంబానికి విడుదల, ఆ కుటుంబానికి క్షేమము. యోబు లాంటి ప్రార్థన ఆత్మ కలిగిన వారు ప్రతి అరుణోదయమున లేచి నీకు దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు, నిత్యము అలాగూ చేయించు ఉండేవాడు. అట్టి రీతిగానే నాయనా ఈ మాటలు విన్న నీ బిడ్డలు నిత్యము ప్రార్థించే బిడ్డలుగా వేకుని లేచి నీ సన్నిధిలో మా ఆత్మలను కుమ్మరించే విధంగా నీ ఆత్మాభిషేకముతో నింపండి, నీ సహాయమును అనుగ్రహించండి. నీ బిడ్డలకు కలిగి ఉన్న ప్రతి నాయనా కష్టతరమైన పరిస్థితుల నుంచి, వ్యాధి నుంచి, రోగము నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభువా, నీ బిడ్డలు ఏ సమస్యలో నాయనా పోరాడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు విడిపించండి. నీ బిడ్డల పక్షాన నువ్వు యుద్ధం చేసే దేవుడో, నీ బిడ్డలను విడిపించే దేవుడో, నీ బిడ్డలను ఆదుకునే దేవుడో, కనికరించండి, కృప చూపండి. ఈ దినమంతటికి కావలసిన సంరక్షణ, సమాధానము, నెమ్మదిని ప్రభువా నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యు.